అమెరికా ఒక పక్కన ఇరాన్ తమ మీద దాడి చేస్తుందనే భయంతో ఖతార్లో కావచ్చు, జోర్డాన్లో కావచ్చు ఉన్నటువంటి తమ శిబిరాలను ఖాళీ చేస్తుంటే, మరోవైపు ఇరాన్ అమెరికా గురించినటువంటి భయంతో కొన్ని చర్యలు తీసుకుంటుంది. యుఎస్ ఒకవేళ దాడులకు పాల్పడినా వాటిని తట్టుకుని నిలబడేలా అణుస్థావరాల మీద గట్టి బంకర్లను ఏర్పాటు చేస్తుంది. వాషింగ్టన్కి చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఉపగ్రహ చిత్రాల్లో ఇవి బయటపడ్డాయి. గత 2 వారాల్లో ఇరాన్ మిలిటరీ కాంప్లెక్స్లోని న్యూ తలేగాన్ 2 కేంద్రం మీద కాంక్రీట్తో లేయర్ని ఏర్పాటు చేశారన్నది ఇన్స్టిట్యూట్ గుర్తించింది. ఈ తలేగాన్ 2 టెహ్రాన్కి 30 కిలోమీటర్ల దూరం ఉంది. ఫిబ్రవరి 13 నాటి శాటిలైట్ చిత్రాల ప్రకారం అణుస్థావరంకి సంబంధించినటువంటి మొత్తాన్ని పూర్తిగా కాంక్రీట్తో కప్పేశారు. ఇప్పుడు దాని మీద మట్టి పోస్తున్నారు. ఇది త్వరలోనే పూర్తిగా బంకర్గా మార్చేస్తారు. వైమానిక దాడుల నుంచి దీనికి రక్షణ ఇస్తుందంటూ ఐఎస్ఐఎస్ అధ్యక్షుడు డేవిడ్ ఆల్బ్రైట్ చెప్తున్నారు. కొలాంగ్ గాజుల పర్వతం కింద సొరంగ మార్గాలను తవ్వినట్టు ఫిబ్రవరి 10 నాటి శాటిలైట్స్ చిత్రాలు చూపెడుతున్నాయి. నటాంజ్ అణుశుద్ధి కేంద్రం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రయత్నాలన్నీ కూడా సొరంగం మీద జరిగే వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించేందుకేనా అన్నటువంటి సంస్థ చెబుతుంది. ఈ ప్రాంతంలో కొన్ని వాహనాల కదలికలను కూడా గుర్తించింది. లోపల ఇరాన్ ఏవో కార్యకలాపాలు చేపడుతున్నట్టు సంస్థ అనుమానిస్తుంది. ఎస్ఫహాన్ అణు కేంద్రం దగ్గర కూడా రక్షణ ఏర్పాటు చేస్తున్నట్టు నెల 8 నాటి ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి.